కదా! యెస్. మనం మెడిటేషన్ చేసి థర్డ్ ఐని ఓపెన్ చేస్తాం కదా! యెస్. యెస్. హరీష్. దాన్ని మనకు ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఎట్లంటే మనకు డ్యామ్స్ ఉంటాయి కంటిన్యూ కదా! చేయి హరీష్. అక్క. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ ఉంటుంది కదా! డ్యామ్‌కి వాటర్‌కి స్విచ్ ఆన్ చేస్తేనే అవి ఫోర్స్‌గా వాటర్ ఓపెన్ అయ్యి వస్తాయి కదా! సో, అలాగే మనం గూడా మనం అంటే ఒక విలేజ్‌కి వాటర్ పంపియాలి. అందుకు స్విచ్ ఆన్ చేసి డ్యామ్ ఓపెన్ చేస్తే అదప్పుడు వాటర్ సప్లై అయితది. ఎమర్జెన్సీగా వాటర్ పంపియాలి అందుకు. అంతేగాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం థర్డ్ ఐని ఓపెన్ చేయాలంటే అంటే ఇక్కడ మెడిటేషన్‌లోకి వచ్చేసరికి ఇది థర్డ్ ఐ అయితే ఒకటి అంతేగాకుండా మెడిటేషన్ అనేది ఇక్కడ డ్యామ్‌లో నుంచి ఇక్కడికొస్తే అక్కడైతే స్విచ్. ఇక్కడ మెడిటేషన్. అందుకు అక్కడ స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి. అంతేగాకుండా ఇక్కడ మెడిటేషన్ ఆన్ చేస్తే ఎనర్జీ వస్తది. అలాగా. ఓకే. ఓకే హరీష్. యాహ్! అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పావు కానీ బట్ ఏంటంటే ఇంకొకసారి నువ్వు ఎక్కడైనా ఏం చేస్తావంటే ఇప్పుడు ఏదైతే చెప్పావో దాన్ని ఒక దగ్గర నోట్స్‌లో రాసుకొని మళ్ళీ దాన్ని సెంటెన్స్ రీఫ్రేమ్ చెయి. ఈసారి నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇంత ఐ మీన్ ఈజీ వేలో వచ్చేస్తదనమాట. సో, విచ్ ఈజ్ ఈక్వల్ టు అది గూడా ఒక మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీ అనమాట. ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగా ఆహ్, ఎయిదర్ మనం స్టడీ చేస్తున్నా గానీ, ఏదైనా రైటింగ్ రాస్తున్నా గానీ, ఏదైనా చెప్తున్నా, ఏదైనా వింటున్నా గానీ ఏంటంటే అది కొంచెం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే ఏమైతది అంటే మనకి అదంతా షార్ట్‌కట్‌లో అయిపోతదనమాట. ఎక్కువ సేపు డిస్క్రైబ్ చేయకుండా షార్ట్‌కట్‌లో అయిపోతది. మనం డెలివర్ చేయాల్సిన కంటెంట్ గూడా డెలివర్ అయిపోతదనమాట. సో, నాట్ ఓన్లీ అబౌట్ ఆహ్, స్టడీయింగ్, రీడింగ్ ఆర్ రైటింగ్. సో, ఇందాక చెప్పినట్టుగా గేమ్స్‌లో గూడా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం గదా! క్రికెట్. సో, ఆ క్రికెట్‌లో ఎలాగంటే ఇంకా మనకి బౌలర్ ఎప్పుడైతే బాలేస్తున్నాడో మనం ఆ బాల్ మీదకి ఫోకస్ చేయాలి. ఆ బౌలర్ స్పిన్ ఎయ్యని, ఎలా త్రో వెయ్యని, ఎలాగా ఎలాగన్నా వెయ్యని. ఎలా వేసినా గానీ మనం ఆ బాల్‌ని హిట్ చేసేటట్లుండాలి. సో, అక్కడ ఆ మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉంటే ఏమైతదంటే బౌలర్ ఎలా బౌల్ చేసినా గానీ మనం దాన్ని హిట్ చేయగలుగుతాం. అదే మనం అప్పుడు మైండ్‌ఫుల్‌నెస్‌గా లేమనుకో ఏమైతదంటే అది ఐదర్ నో బాల్ అన్నా అయితది. లేదంటే వికెట్ అన్నా లాస్ అవుతది. లేకపోతే మనకి బాడీ కన్నా టచ్ అవుతది. ఏదో ఒక విధంగా ఏమైతదంటే లాస్ అనేది జరుగుతది. ఆ బాల్ వేస్ట్ అయితది. సో, అందుకనే ఏంటంటే మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండటం అంటే మనం ప్రెజెంట్‌లో ఉండటం అన్నమాట. అంటే ప్రస్తుత క్షణంలో ఉండటం. అలా ఉండటం వల్ల ఏమైతదంటే ఈ క్రికెట్‌లోనే తీసుకుంటే మనం ఆ బాల్ మీద ఫోకస్ చేస్తాం. బాల్ మీద ఫోకస్ చేస్తే ఏమైతదంటే మనం హిట్ చేయగలుగుతాం. అది ఎయిదర్ బౌండరీనో, సింగిల్ రన్నో, డబుల్ రన్నో ఏదో ఒకటి టచ్ అయితదనమాట. సో, మనకి మైండ్‌ఫుల్‌నెస్ అనేదేంటంటే డిఫరెంట్ ఏరియాస్‌లో మనం దీన్ని ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు కిడ్స్ ఉన్నారనుకోండి, మీరు ఆడుకునేటప్పుడు గానీ, ఎయిదర్ చదువుకునేటప్పుడు గానీ, ఎ ఇంకొక యాక్టివిటీ చేసేటప్పుడు మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే ఇప్పుడు నేనున్నాననుకోండి, నా ఆఫీస్ వర్క్ రిలేటెడ్ గానీ, ఎయిదర్ ఇంకొక డిఫరెంట్ యాక్టివిటీస్ బయటికెళ్ళేటప్పుడు గానీ, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ మీద నేను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాని మీదకి ఫోకస్ పెట్టుకోవచ్చనమాట. ఆ మైండ్‌ఫుల్‌నెస్ అనేది చేయటం వల్ల ఏమైతదంటే
వాళ్ళు బీయింగ్ ఇన్ ప్రెజెంట్‌లో ఉంటారు. వాళ్ళకది అచీవ్ చేయటం గూడా చాలా ఈజీ అవుతుందనమాట. సో, మనం మైండ్‌ఫుల్‌నెస్‌లో ఉండకపోవటం వల్ల ఏమైతది, మనం చదివిందే చదివి అలా బట్టి కొడుతూ ఉంటాము. సో, మల్టిపుల్ టైమ్స్ రిపిటేషన్ అనేది జరుగుతది. సో, అది దాని బదులు మనం మైండ్‌ఫుల్‌నెస్‌తో ఒక్కసారి చదివితే ఏమైతది అంటే, సో, మనకది గుర్తుండిపోతది. అలా అనమాట. సో, మీ అందరూ కూడా దీన్ని ట్రై చేయండి. ట్రై చేయటం వల్ల ఏంటంటే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అనేది మీకు జరుగుతది. నాట్ ఓన్లీ దిస్ మైండ్‌ఫుల్‌నెస్ స్లీపింగ్ అని జెప్పి ఇంకొకటంటారు. సో, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే నువ్వు నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేలాగా ఏ ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని జీరో స్టేట్‌లో ఉన్నావు అంటే నీకు నిద్ర కూడా చాలా అంటే చాలా ఈజీగా పడుతుందనమాట. సో, అది గూడా ఒక ఎగ్జాంపుల్. మీరు ఖచ్చితంగా ట్రై జేయొచ్చు. నేనైతే ఆల్రెడీ దాని మీద ట్రై చేశాను. సో, దాని రిజల్ట్ గూడా నేను అబ్జర్వ్ జేసుకొని, నాకు నేనుగా మొత్తం ఒక నోట్ కింద ప్రిపేర్ జేసుకున్నాననమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏ యాక్టివిటీలో వీలైతదో దాని మీద మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ మీ రిజల్ట్‌ని గూడా నోట్ చేసుకొని, ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు ఆన్సర్ ఇవ్వటానికి కూడా రెడీ అనమాట. యాహ్! దట్స్ ఇట్ అండ్ థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆహ్, సో, ఎనీవన్ ఓకే. గ్రేట్ అన్న. చాలా బాగుంది సెషన్. ఇది ఐ థింక్ నీ ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత ఇది నీ ఫస్ట్ సెషన్ అనుకుంటా. ఇట్స్ రియల్లీ నైస్. యెస్. సో, నాకిప్పుడేమనిపించిందంటే మనం ఒక ఛాలెంజ్ ఇద్దాం వీళ్ళందరికీ. సో, ఓకే. నెక్స్ట్ వెడ్నెస్‌డే లోపు వాళ్ళు ఎలా తింటున్నారు? తర్వాత వాళ్ళ వాకింగ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళు సైకిల్‌లో ఎళ్తున్నారా? వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు గమనించాలి. సో, ఓకే. వాళ్ళకెక్కడన్నా ప్రాబ్లమ్‌గా అనిపిస్తే, వాళ్ళు ఎలా రియాక్ట్ అయితున్నారు ఆ ఎమోషన్‌కి? అంటే ఇప్పుడు ఓకే. సపోజ్ నిద్ర లేట్‌గా లేసారు. లేట్‌గా లేయడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ లేట్ అయింది. తినేది లేట్ అవ్వడం వల్ల స్కూల్‌కి స్టార్ట్ అయ్యేది లేట్ అయింది. సో, ఆ మినిట్‌లో వాళ్ళు ప్రశాంతంగా వెళ్తున్నారా? లేకపోతే టెన్షన్ పడి ఆహ్, స్కూల్‌కి జర్నీ స్టార్ట్ చేస్తున్నారా? సో, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ వెడ్నెస్‌డే లోపు ప్రతి ఒక్కరు అందరూ గమనించాలి. మీరు ఇష్టంగా తింటున్నారా? లేకపోతే ఇష్టంగా మీ మమ్మీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ, మేబీ మీ స్కూల్‌లో మీకు ఎవరో ఒకళ్ళు ఆపోజిట్ ఉంటారు. సో, మీరొక 5 మెంబర్స్ గ్యాంగ్ అనుకుంటే, దాంట్లో ఒక్కరు మీరు చెప్పే మాటలకి ఎప్పుడూ ఆపోజిట్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటి పర్సన్స్ మీ దగ్గరకొచ్చి ఏదన్నా, "అరే! నువ్వు ఇలా చేసావు, ఇలా చేసుండకూడదు" అన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు గమనించండి. మీకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఆ సిట్యుయేషన్‌ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు? కోపంగా చూస్తున్నారా? ఇష్టంగా చూస్తున్నారా? సో, ఇది గమనించండి. నెక్స్ట్ వెడ్నెస్‌డే మేము మళ్ళీ అడుగుతాము. మీ ఎమోషన్స్ అనేటివి ఎలా ఉన్నాయి? మీకు నచ్చిన పనులు ఎలా చేశారు? నచ్చకుండా ఉన్న పనులు ఎలా చేస్తున్నారు? అది గేమ్స్ కావచ్చు, మీరు ఏదన్నా ఒక ఫేవరెట్ షో టీవీలో చూసేటప్పుడు మీ మమ్మీయో, డ్యాడీయో సడెన్‌గా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీ ఎక్స్‌పీరియన్సెస్ అనేటివి నెక్స్ట్ వెడ్నెస్‌డే షేర్ జేయాలి. ఓకేనా? సార్ థమ్స్ అప్ సింబల్ పెట్టండి మ్యూట్ చేసుకోవడానికి. యెస్. ఒక థమ్స్ అప్ సింబల్. ఒక్కళ్ళేనా? ఇంకెవరు ఫాలో అవ్వరా దీన్ని? ఇంకెవరు దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయరా? ఓకే మాత్రం రిత్విక్. మేమందరం ఫాలో అవుతాం. గ్రేట్. గ్రేట్ హసీనా గారు. థ్యాంక్ యూ. సో, యెస్. అందరూ జేయాలి. మీరు మీ పేరెంట్స్‌కి గూడా చెప్పండి. మీ మమ్మీకి, డ్యాడీకి, మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలుంటే వాళ్ళకి గూడా జెప్పండి. సో, ఇంట్లో అందరూ ఈ ఛాలెంజ్‌ని చేయాలి. అండ్ ఆ ఓకే. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో, ఈ రోజు దాకా ఎలా ఉంది? ఈ సెషన్ అయిన తర్వాత ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి మన డైలీ లైఫ్‌లో. అందుకే ప్రతి ఒక్క మాస్టర్ అంటే మేమంతా నేర్చుకొని మా లైఫ్‌లలో ఇంప్లిమెంట్ చేసి సెషన్‌లో వచ్చి మేము అదే సబ్జెక్ట్ మీకు చెప్తున్నాం.
సో మీరు కూడా మాలాగే ఈ టాపిక్స్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి, ఫాలో చేయాలి. దాని నుంచి ఎక్స్పీరియన్సెస్ అన్ని మంచిగా వస్తాయి, 100% గ్యారంటీ. బికాస్ మేమే లైవ్ ఎగ్జాంపుల్స్ వాటికి. సో మీరు చేసిన తర్వాత మళ్ళీ మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేయాలి. ఎస్. ఇంకేమైనా సో డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. సో ఇప్పుడు ఐశ్వర్య అక్క అన్నట్టుగా ఏంటి అంటే, నేనైతే పర్సనల్గా ఫస్ట్ థింగ్ మైండ్ఫుల్నెస్ ఈటింగ్ మీద అనమాట. అంటే ఇంట్లో అన్నం తినేటప్పుడు టీవీ చూడటం, మొబైల్ సర్ఫింగ్ ఇదంతా ఉంటుందన్నమాట నాకు. సో నేను ఎప్పుడైతే ఈ మైండ్ఫుల్నెస్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను చేసింది తిండి తినేదాని మీద అనమాట. సో ఇంట్లో టీవీ పెట్టే ఉంది. సో ఆ మాటలు నాకు ఆ టీవీలో వాళ్ళు చెప్పే డైలాగ్స్ అన్నీ చెవులోకి వెళ్తున్నాయి. సో అవన్నీ ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా నేను ఓన్లీ నా ఫోకస్ అంతా ఫుడ్ మీద అనమాట. అన్నం కలిపే దాని మీద, అదంతా నేను నమిలే దాని మీద. సో ఇట్లా నేను మైండ్‌ఫుల్‌నెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేయటం వల్ల ఏంటంటే, నాకు ఎమోషన్ కంట్రోలింగ్ ఉండేదనమాట. ఏంటంటే, కొంచెం బాధొచ్చినా, ఏదొచ్చినా గానీ కొంచెం ఎక్కువగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యేవాడిని. సో, ఆ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యేదేమైందంటే, నాకర్థమైపోయింది ఏ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అయితున్నా నేను. సో, ఏంటి? ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎప్పుడు రియాక్ట్ అవ్వగూడదు? సో, ఇవన్నీ నాకర్థమైనియి. అర్థమైనియి కాబట్టి నాకు ఎమోషన్ కంట్రోలింగ్ అనేది గూడా ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది నాకు ఇంపాక్ట్ చూపిచ్చిందనమాట. సో, మీ అందరూ కూడా ఏంటంటే ఫుడ్ తినే టైంలో అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే టైంలో ఏ పని చేస్తుంటే ఆ పనే చేయండి. వేరే పని చేయకండి. సో, అలా ఒక 1 వీక్ ఛాలెంజ్ తీసుకొని చేయండి. 1 వీక్ తర్వాత మీకెలా అనిపిచ్చింది? ఏంటి ఇంతకుముందు ఎలా ఉంది? ఇప్పుడు ఈ 1 వీక్ ఫాలో అయిన తర్వాత మీకేమనిపిచ్చింది? ఈ చేంజెస్ అన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఇక్కడ మేము సెషన్‌లో అడిగేకి ముందుగానే మీరేంటంటే ఏ రోజుది ఆ రోజు నోట్ చేసుకొని బెట్టుకోండి. 1 వీక్ తర్వాత మేము అడుగుతాము. అప్పుడు మీకెలా అనిపిచ్చింది? సో, మీకు 1 వీక్ ప్రోగ్రెస్ అంతా మీ దగ్గర ఆల్రెడీ ఒక గ్రాఫ్ అనేది ఉంటది. మీ దగ్గరే ఒక నోట్ అనేది ఉంటది. సో, మీకే అర్థమవుతుంది. అండ్ మీరు మాకు షేర్ చేసేటప్పుడు అండ్ ఇంకా క్లారిటీ వస్తదనమాట. ఫస్ట్ డే ఎలా ఉంది? అండ్ సెవెంత్ డే ఎలా ఉంది? ఈ చేంజ్ అనేది మీకే అర్థమవుతుందనమాట. సో, ఇదంతా అయితే మీరు ఖచ్చితంగా చేయండి. చేసి 1 వీక్ తర్వాత ఖచ్చితంగా దీని ప్రోగ్రెస్ అడుగుతాము. అడిగినప్పుడు చెప్పండి. యాహ్! దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఎమోషన్ అని. అది మాత్రం నాకు చానా ఉంది. అంటే నాకు ఎవరైనా ఒకరు మాట అన్నారనుకో, అది వెంటనే మనసుకు తాకుతది. మనసు అంటే మనసు పక్క పెట్టాలి. మనం పరమాత్మకు దగ్గర కావాలంటే బుద్ధితో పని చేయాలంట. ఈ రోజు నేను పేరు ఛానల్‌లో ఒక మేడం చెప్పారు. మీరు కూడా అదే చెప్పినారు. ఫస్ట్ చెప్పేటప్పుడు ఫస్ట్ బుద్ధికి అదే స్థానం ఇవ్వకూడదంట. బుద్ధికి ఫస్ట్ స్థానం ఇవ్వాలి. మనసుకు మాత్రం స్థానం ఇవ్వకూడదంట. అది మనసు ఎక్కడో తీసుకెళ్తాది. అది బుద్ధి అంటే మనం చెప్పినట్టు విన్నాదనుకో, తొందరలో పరమాత్మ అనేది మనం చేరుకుంటామంట. మీరు కూడా ఫస్ట్ లో చెప్పినారు. ఈ రోజే 12 గంటలకు వచ్చింది ఆ ప్రోగ్రామ్ విన్నా. మేడం చాలా చక్కగా చెప్పింది. థ్యాంక్ యూ మాస్టర్. అదే చెప్దాం అనుకున్నా. మీరు చెప్పినారు కదా మళ్ళీ వారానికి మళ్ళీ చెప్పమని. ఇప్పుడు ఇంకో మాస్టర్ కూడా చెప్పినారు కదా అది భోజనం చేసేదని. మీ ఇద్దరిది వారం లోపల నాలో చేంజ్ చూసుకుంటా. అంటే ఎమోషన్ నాకు చాలా ఉంది. అంటే నాకు ఒక్కసారి ఏదైనా నచ్చిందనుకో, అది లేదా వాళ్ళు అక్కడుంటే ఏదన్నా వచ్చిందనుకో ఎమోషన్ అయిపోతా. అంటే అది ఏ విషయమైనా సరే. అలా ట్రై చేస్తా ఈ రోజు నుండి భోజనం తినడం కానీ, ఈ ఎమోషన్ నుండి. నెక్స్ట్ వస్తారు కదా మళ్ళా. అప్పుడు మళ్ళీ నా నుండి ఎలా మార్పు వచ్చిందో చెప్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే అండి. యాహ్! ఇంకా ఎవరైనా మాస్టర్స్? హవీష్, నీకేం డౌట్స్ లేవా? లేవు. ఓకే. రిత్విక్, నీకు అర్థమైందా సబ్జెక్ట్ బాగా?
అర్థమైందక్క. ఓకే, సూపర్. సో రిత్విక్ అండ్ ఓకే. హరీష్, మీరు సబ్జెక్ట్ అర్థమైంది అన్నారు కాబట్టి మరి స్టార్ట్ చేస్తారా? ఇంకా ఈ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ అనేది ఒక 1 వీక్ ఛాలెంజ్ తీసుకోండి. తీసుకొని ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకొని 1 వీక్ తర్వాత చెప్పండి. నాట్ ఓన్లీ హవీష్ అండ్ రిత్విక్, ప్రతి ఒక్కరు కూడా. అన్న తేజేశ్వరి కూడా. ఎస్ తేజేశ్వర్ కూడా, ప్రతి ఒక్కళ్ళు. అంటే నేను అందరికి నీకు నాకు తనకే స్క్రీన్ కాదు, మీద మీరిద్దరే మీద వీడియోస్ ఆన్ చేసుకున్నారు పిల్లలు, మిగిలిన ఎస్ వాళ్ళందరూ ఆఫ్ లో ఉంది, అందుకని మీ ఇద్దరిని అడిగాము. ఇది ఈ ఛాలెంజ్ అందరికి, అందరూ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి ఈ టాపిక్స్ నుంచి. మనకి చాలా కష్టపడి పత్రి సార్ ఎప్పుడో మనకి ఈ నాలెడ్జ్ అంతా షేర్ చేసి వెళ్ళారు. సో ఫిజికల్ గా ఆయన లేరు కానీ బట్ ఆయన నాలెడ్జ్ అయితే ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో ఇప్పుడు మన టర్న్ అన్నమాట, మనం ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇది చిన్న ఏజ్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తే పెద్ద అయిన తర్వాత చాలా ఓన్లీ థింగ్ ఈస్ మీ డెసిషన్స్ అనేటివి ఎలా తీసుకుంటారు అన్న దాని మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ స్మాల్ స్టెప్స్ అన్నమాట. ఈ ఎల్కేజిఎంలో మీకు ఏమేమైతే మేము కాన్సెప్ట్స్ వచ్చి చెప్తున్నామో ఇవన్నీ చిన్ని స్టెప్స్. సో ఒకేసారి కొండను ఎక్కలేం కదా మనము. సో స్లోగా చిన్నివి వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత రన్నింగ్, తర్వాత హైకింగ్, ఇట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మౌంటైన్ ఎక్కడం ఈజీ. అలానే ఇది కూడా. సో స్లోగా ఈ చిన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇవన్నీ అందరు ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఎక్స్పీరియన్సెస్ మేము మళ్ళీ అడుగుతామని చెప్పడం కాదు, తర్వాత మీరు అందరు అటెండ్ అవ్వాలి నెక్స్ట్ వెడ్నెస్డే కూడా. సో అటెండ్ అయ్యి ఈ ప్రాసెస్ లో మీకు మళ్ళీ ఈ 1 వీక్ లో ఎవరో ఒక్కరు మేము అవైలబుల్ లో ఉంటాం. నేను కానీ, మందీప్ అన్న కానీ, ఇందు అక్క కానీ. సో మా ముగ్గురులో ఎవరినో ఒకరిని మీరు సెషన్ లో డౌట్ అడగొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. సో స్టార్ట్ చేయండి, ఈ రోజు నైట్ నుంచే స్టార్ట్ చేయండి. జస్ట్ లైక్ సెషన్ వినేటప్పుడు సెషన్ మాత్రమే వినాలి, అంటే ఏ పని చేసేటప్పుడు ఆ పనే చేయాలి. సెషన్ లో ఉన్నప్పుడు టీవీ చూడకూడదు. సో టీవీ చూసేటప్పుడు అన్నం తినకూడదు. అట్లా ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని అనేది 2 పనులు ఒకేసారి చేయకూడదు. సింపుల్ గా చెప్పాలంటే గేమ్స్ ఆడేటప్పుడు గేమ్స్ ఆడాలి, అందరూ కలిసి భోంచేసేటప్పుడు అందరు కలిసి భోంచేయాలి, పక్కన మళ్ళీ ఫోన్ పెట్టుకోకూడదు. ఇలా సింపుల్ స్టెప్స్ అన్నమాట. సో మీరు ఏ పని చేస్తున్నారో దాని మీదే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి 100%. అప్పుడు మీ రిజల్ట్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే రుత్విక్, గుడ్ నైట్. అన్నా? ఎస్ ఐశ్వర్య. యా ఓకే. సో దట్స్ ఇట్ మాస్టర్స్. టాపిక్ అయితే అనుకోలేదు. ఐ మీన్ ఒక 10 మినిట్సే వస్తుందేమో అన్నట్టు అనుకున్నా, బట్ పర్లేదు. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంట్రెస్టెడ్గా ఐ మీన్ విన్నారనే అనుకుంటున్నా. యా, నాదైతే మాత్రం ఇది ఫస్ట్ సెషన్ ఇలా ఇవ్వటం. సో ఆల్రెడీ లాస్ట్ ఒక 3 వీక్స్ బిఫోర్ అనుకున్నాను, అప్పుడంతా డిలేస్ అయిపోయింది. చిన్న అంటే వర్క్స్ ఉండటం వల్ల ఇవాళ వద్దు అలా అనుకోవటం వల్ల. బట్ ఇవాళ ఏంటంటే ఇంకా ఒక 1 వీక్ బ్యాక్ ఫిక్స్ అయ్యాను, లేదు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వెడ్నెస్డే నేనే చెప్పాలి అన్నట్టుగా. సో ఏంటంటే ఇంతకుముందు ఫ్యూ వీక్స్ ఎప్పుడైతే డిలే చేశానో ఆ డిలే చేసిన కొన్ని రోజులు కూడా నాకు చిన్నపాటి టెన్షన్ లాంటిది ఉండిపోయింది. సో ఇంకా ఈ రోజు చెప్దామని చెప్పి ఎప్పుడైతే అనుకున్నానో, గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానో, నాకేంటంటే అప్పటి నుంచి
ఆ టెన్షన్ అనేది ఏం లేదనమాట. సో, నేను ఎట్లైనా కంటెంట్ డెలివర్ చేయగలుగుతాను అన్న నమ్మకం నాకొచ్చింది. సో, ఆ నమ్మకంతోనే ఇవాళైతే ఈ టాపిక్ మీద కంటెంట్ డెలివర్ చేశాను. హోప్‌ఫుల్లీ అందరికి రీచ్ అయిందనే అనుకుంటున్నా. అండ్ మీ అందరూ కూడా ఈ 1 వీక్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఇచ్చామో ఏదో ఒక యాక్టివిటీ, అన్ని యాక్టివిటీస్ కాకపోయినా ఏదో ఒక యాక్టివిటీ మీద దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మీ రిజల్ట్ అంతా నోట్ చేసుకొని మాతో షేర్ చేయండి. యాహ్! థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎస్, యాక్చువల్గా ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈ యాహ్! ప్రాసెస్ లో ఫస్ట్ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు అండ్ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో మనం ఇబ్బంది పడ్డామంటే ఆటోమేటిక్ గా ఇది మనం కరెక్ట్ గా చేస్తున్నట్లు కాదు. అలానే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినా అది మనం కరెక్ట్ గా చేస్తున్నట్లు కాదు. సో మనం హ్యాపీగా ఉండాలి అండ్ పక్కన వాళ్ళని కూడా మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలి కంప్లీట్ గా. ఏంటంటే ఏ పని చేస్తున్నామో ఆ పని చేయాలి. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా కరెక్ట్ గా జరుగుతాయి అన్నమాట వర్క్స్ అన్ని. ఒకళ్ళ గురించి కాదు, ఫస్ట్ మన గురించి, మన లోపల ఏం జరుగుతుంది. ఎవరన్నా ఏమన్నా అంటే, హసీనా గారు అన్నారు ఇందాక, సో ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నాను అని. ఎందుకు అవుతున్నారు? సో అంటే ప్రతి దానికి రూట్ కాజ్ ఆలోచించండి, ఆ మూలం ఆలోచించండి. ఆ బాధ, ఆ పెయిన్ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో ఇలా లోపలికి వెళ్ళి ఎప్పుడైతే మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా మన ఎమోషన్స్ అన్ని స్టేబుల్ గా ఉంటాయి. అంటే ఒకళ్ళు వచ్చి అన్న వెంటనే మనం బాధపడుతున్నామంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఏదో వాళ్ళ నుంచి. సో అది చేయకూడదు. మనం ఏ విధంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ రాదు, రెండోసారి ఆన్సర్ రాదు, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మీకు ఆన్సర్ అనేది అర్థమవుతుంది. సో ఇలా అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇలా సెషన్ లో వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడగండి. అండ్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఒకటి ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఈ ఆపర్చునిటీని వాడుకుందాం. సో ఇలా వచ్చింది అని మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్తే దానికి సొల్యూషన్స్ మేము చెప్తాం. ఓకే, దీన్ని ఇలా చేయొచ్చు, దాన్ని అలా చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కి మన లోపలే నుంచి ఆన్సర్ వస్తుంది. బట్ మన ధ్యాన స్థితి అనేది అప్పుడే గమనించుకోవాలి. సో ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే మన క్వశ్చన్స్ కి అంత బాగా ఆన్సర్స్ వస్తాయి లోపల నుంచి. సో సాధన పెంచుకుంటే ఆటోమేటిక్ గా మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి. ఎస్, మాస్టర్ నేను ఒకటి చెప్తాను. అంటే నేను ఎందుకు ఎమోషన్ చెప్పండి. అవుతాను, నేను అందరినీ ఫస్ట్ అభిమానిస్తా. అంటే అందరు నా వాళ్ళే అనుకుంటా, మనసులో అందరినీ నా వాళ్ళే అనుకుంటా. నా వాళ్ళే ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకో, నాకు పోయి మనసు పుచ్చుకుంటది. అప్పుడు ఎమోషన్ అయిపోతా. అంటే నా వాళ్ళే అనుకున్నా కదా, అలా 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 బాధ అనిపిస్తది అంతే. ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మాకు కులం కాదు, మతం కాదు, వేరే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ బాగా చేసుకుంటే ఫ్రెండ్స్ మాత్రం. ఫ్రెండ్షిప్ అంటే నా జీవితంలో అంతకంటే ఏముండదు. బంధువుల కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఫ్రెండ్షిప్ కి ఇస్తా నేను. వాళ్ళే మనకి ఏమన్నా అన్నారు అనుకో, అప్పుడు నాకు ఎమోషన్ వచ్చేస్తుంది. అసలు ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చేసే కంట్లో. ఓకే, అదొక్కటి ఓకే. తగ్గించుకొని అది అందరూ కరెక్ట్. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అవ్వచ్చు. బట్ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ వర్షన్ కూడా మనకు అర్థం కావాలి కదా. అంటే మీకు వంకాయ కూర ఇష్టం అని చెప్పి మీ ఫ్రెండ్ కూడా వంకాయ కూర ఇష్టం కావాలి అంటే తప్పు కదా అది. అంతే, Yes. సింపుల్ ఎగ్జాంపుల్. సో మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు. అప్పుడే యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, Yes. సహజంగా ఎదుటి వ్యక్తిని ఎలా ఉన్నారో అలా ఓకే చేయాలి. వాళ్ళకి నచ్చింది మనకు నచ్చాలని లేదు, మనకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని లేదు. సో అప్పుడు మీ ఎమోషన్స్ ఏమి కావు. ఇది సత్యం. సో
ఇది అర్థం చేసుకుందాం. ఓకే, డన్. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ యూ everyone. ఎవరీవన్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్, ఎవ్రీవన్.